నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే లక్ష్యంగా పాలన చేశారు. ఎలక్టోరల్ బాండ్ల తీర్పు బీజేపీకి చెంపపెట్టు. సిపిఐ నేత నారాయణ వ్యాఖ్య. గ్రూప్ 2 పోస్టులను పెంచాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ పై పూర్తి స్థాయి అవగాహన అవసరమన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు. యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు హక్కు లభించిన వారికి తెలుగు యువత ఆధ్వర్యంలో అవగాహన. ముగిసిన గుంటూరు జిల్లా బాలోత్సవ్. వివిధ పోటీల్లో సత్తా చాటిన స్టూడెంట్స్. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేసిన అభివృద్ధి చెప్పలేక దేవుడి పేరుతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాన శత్రువు బీజేపీ అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని ఆరోపించారు. బీజేపీకి సహకరించేవారు తెలుగు ప్రజల ద్రోహులుగా నిలుస్తారని తెలిపారు. జగన్ కోడికత్తి నాటకంతో అమాయకుడైన యువకుడు 5 ఏళ్లు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కోడికత్తి కేసు ఏంటంటే అది నాటకీయంగా వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా చిన్నగా పొడిపించుకొని అది సినిమాలో కూడా ఉంది. వాడు నాకు చచ్చిపోకుండా పొడవాలంటే పొడిస్తాడు. అట్లా వీళ్ళు నాటకం చేసుకున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ ఏమైంది? లిక్కర్ స్కాము 100 కోట్లు. అసలు పుట్టింది ఇక్కడ. దాని మూలం వైసీపీ గవర్నమెంట్కి పుట్టింది. ఆ లిక్కర్ తయారు చేసిన వాళ్ళు దాన్ని బ్రోకరేజ్ చేసింది కవిత, కేసీఆర్ కూతురు. వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాళ్ళు తీసుకున్నారు. మొత్తం కలిసే 100 కోట్లు. 45,000 కోట్ల రూపాయలు ఎకనామీ పెట్టి కేసుల్లో ఉండి 11 కేసుల్లో ముత్తాయిగా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళకి బెయిల్ పని ఉన్నాడు. స్వాతంత్రం శాఖ ఉంటున్నారా? 5 ఏళ్ల పాటు బెయిల్ పని ఉన్నాడు. ఒకరు చూపిస్తాను చూద్దాం. ఒక్కంటే ఒకరు లేడు. ఎందుకంటే ఆయన అడుగులు మొదలవుతా కాళ్ళు కాడబడున్నాడు కాబట్టి ఆయన కాపాడుకుంటున్నాడు. కేజ్రీవాల్ వ్యతిరేకిస్తాడు కాబట్టి కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ తీర్పు మోడీకి చెప్పుదెబ్బ అవుతుందని వ్యాఖ్యానించారు నారాయణ. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలపరుస్తూ ఈ నెల 20న విజయవాడలో జాయింట్ కన్వెన్షన్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది పెద్ద బోగస్ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు చెప్పింది ఈ రాజ్యాంగంలో వ్యతిరేకమైన చర్యది. కాబట్టి తక్షణం ఆ డబ్బులు లెక్కలు తీయమని చెప్పని అంటున్నారు. ఈసీకి అప్పించారు. ఒక మాట చెప్పాలా, మాకు కూడా ఒక 2 బాండ్లు వచ్చినాయి ఎలక్షన్ చూసి దండం పెట్టి మాకు వద్ద బాండ్లు అని వెనక్కి పంపించేసి. గ్రూప్ 2 ఉచిత అవగాహన సదస్సు ఎస్సీ కళాశాలలో జరిగింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భారత చరిత్ర, భారత సమాజం పుస్తకాలను ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజెస్ పాల్ ఆవిష్కరించారు. గ్రూప్ 2 పోస్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మణరావు. వారంలో జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలు 1:50 ప్రకారం జరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అభ్యర్థులు గ్రూప్ 2 పై పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉండాలన్నారు. మెయిన్స్ లో ప్రధానంగా ఆంధ్రుల చరిత్ర, భారత సమాజం సబ్జెక్టులపై అధిక మార్కులకు పరీక్ష జరిగే అవకాశం ఉందని, దీనిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రూప్ 2 ప్రిలిమినరీలో సిలబస్ మీకు తెలుసు. అది 128 పేజీల పుస్తకం. అది రేపు 2 రోజుల్లో చదివేయచ్చు. అది మీకు రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉపయోగపడు. రెండవ పుస్తకం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రుల చరిత్ర. అది ఒక 100 పేజీలు ఉంది.
అది మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్ ఎగ్జామ్ వెళ్ళడానికి 1:50 ఉండేది. అంటే 1:50 ఒక పోస్టుకి 50 మందిని తీసుకున్నాం. గత ప్రభుత్వంలో ఉదయ భాస్కర్ అని ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని 1:15 చేసింది. 1:50 అంటే 1:15 చేసింది. వాస్తవంగా ఇప్పుడు 1:15. కానీ మేము ఈ ఏపీఎస్సీ చైర్మన్ని సభ్యుల్ని ఎమ్మెల్సీలుగా డిమాండ్ చేశాం, రిక్వెస్ట్ చేశాం 1:50 చేయాలని. రేపు జరగబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఈ నెలలో గ్రూప్ 2 ఇచ్చాడు, నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 ఇచ్చాడు కదా. ఈ ఎగ్జామ్స్కి 1:50 అంటే 1:50 తీసుకోబోతున్నారు అనేది మీకు మంచి వార్త అని నేను భావిస్తాను. గట్టి కొట్టచ్చు కదా మీకోసం, అది మీకోసం అందులో ఉన్న ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా రిప్రజెంట్ చేశాను. నేను రేపు ఎగ్జామ్ అంటే ఏంటి, రేపు గ్రూప్ 2 కనుక 1000 పోస్టులు ఉంటే ప్రిలిమినరీ నుంచి మెయిన్కి 50,000 మంది వస్తారు. 1:50 కదా, అదే 15 ఉంటే 15,000 వస్తారు. ఓకే, తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 27వ తారీఖు ఫిబ్రవరి. తెలుగు యువత ఆధ్వర్యంలో తొలిసారి ఓటు హక్కు లభించిన వారికి ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ మహిళా నేత మౌనిక తదితరులు పాల్గొన్నారు. డమ్మీ ఈవీఎంలతో ఓటు ఎలా వేయాలని చూపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధమని, యువత తమ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సాయి, మౌనిక సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులతో ఈరోజు గుంటూరు నగరంలో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలా, ఈ విధంగా ఈ డమ్మీ ఈవీఎం మిషన్ ద్వారా మేము పెద్ద ఎత్తున కళాశాలలకు వెళ్ళి యువత విద్యార్థులు చైతన్యపరిచి ఈ విధంగా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి దాని మీద మేము తెలియజేయబోతా ఉన్నాం. ఏదైతే మనకి డిస్ప్లే కనుమరుగవుతాయో ఆ వీవీప్యాట్ స్లిప్పులు కూడా పంచుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు అవగాహన కోసం సైకిల్ గుర్తుపై ఓటేస్తే మీకు ఈ విధంగా ఈ డిస్ప్లే అవుతుంది వీవీప్యాట్లో. వాళ్ళకి సవివరంగా ఒక అవగాహన కల్పించి రేపు ఎటువంటి అయోమయానికి గురి కాకుండా, ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా ఒక ఆయుధం లాంటిది, ఆ వజ్రాయుధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వాంతులు విరేచనలతో మరో వ్యక్తి మృతి చెందారు. శ్రీనగర్కు చెందిన సూర్యనారాయణ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కలుషిత నీరు త్రాగి వాంతులు విరోచనాలు అయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడి ఇంటికి వెళ్లిన జనసేన నేతలు నేరెళ్ల సురేష్, ఆళ్లహరి అధికారులు ప్రజాప్రతినిధుల తీరును తప్పుపట్టారు. డయేరియాతో ప్రజలు మృతి చెందుతుంటే మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే డయేరియా కాదంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారంకు తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో యంత్రాంగం నిద్రపోతుంది. పాత పైప్ లైన్లు డమ్మీ చేయకపోవడం వల్ల, వాళ్ళ అశ్రద్ధ వల్ల ఈరోజు 200 మంది హాస్పిటల్లో చేరారు. అధికారం ఇంత నిద్రపోతుంటే ఏంటి ప్రజల పరిస్థితి? వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇలా డయేరియా వల్ల ఇబ్బంది పడుతుంటే 3 హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి ఉంటున్నారు. వాళ్ళని పోషించేది ఎవరు? గాజుల సూర్యనారాయణ గారు పొద్దున 7:30 చనిపారు. కానీ ఈ డయేరియా వల్ల ఇతను ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది కనుక లేకపోతే 5-6 సంవత్సరాలు బతికి ఉండేవాళ్ళని తెలియజేస్తున్నారు. మేము ఇతనికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. రాజధాని రైతుల పోరాటాన్ని గుర్తు చేసుకునేలా రాజధాని ఫైల్ సినిమా ఉందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. నాజాప్సరా థియేటర్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నజీర్ అహ్మద్ రాజధాని ఫైల్ సినిమాను వీక్షించారు. చంద్రబాబు పిలుపుతో రైతులు రాజధాని నిర్మాణం కోసం వారికి అన్నం పెట్టే భూముల్ని ఇచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాజధానిని నిర్వీర్యం చేసి రైతుల్ని మోసం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు రైతులు తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసి మళ్లీ ప్రజా రాజధాని అమరావతి నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజధాని ఫైల్స్ పేరుతో అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాల్ని నెమరేసుకునేటువంటి విధంగా రాజధాని ఫైల్ సినిమా, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పిలుపుతో తమ అమూల్యమైనటువంటి భూముల్ని, ఎంతో ప్రాణంగా చూసుకునేటువంటి భూముల్ని రాష్ట్ర హితం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం
ముందుకొచ్చి ఇచ్చినటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా వంచించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దాదాపు 1562 రోజుల నుండి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు ఒక సినిమా రూపేణా సామాన్య ప్రజలకు తెలియజేసేటువంటి రాజధాని ఫైల్ సినిమా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ప్రజల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి కూడా సినిమా రూపేణా మంచి స్పందన లభిస్తుంది. గుంటూరు జిల్లా బాలోత్సవం హిందూ కళాశాలలో 2వ రోజు జరిగింది. వివిధ అంశాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని వెలికితీయడంతో పాటు చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ బాలోత్సవాలను అనేక చోట్ల నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ 2వ రోజు. ఈ రోజు కూడా సుమారు 2500-3000 మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం, సాంప్రదాయ నృత్యం, అలాగే ఇతర ఎస్సే రైటింగ్, క్విజ్ మొదలైన పోటీల్లో మేము వీటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మీద ఉండే చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెనాలి, తాడేపల్లి, మంగళగిరి మొదలైన ప్రాంతాల్లో కూడా ఇలాంటి బాలోత్సవాలు నిర్వహించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నల్లకొండలోని ఫిష్ ఆంధ్ర షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఫిష్ ఆంధ్ర షాప్ పూర్తిగా తగలబడటంతో పెద్ద ఎత్తున నష్టపోయినట్లు బాధితులు తెలిపారు. ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫిషాంధ్ర మినీ యూనిట్ పెట్టుకున్న నల్లకొండ దగ్గర గుంటూరులో మధ్యాహ్నం 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయ్యి దరిదాపు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం వారు స్పందించి మేము ఉండి లేక ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మా ఆర్థికంగా ఇలాంటి అగ్ని ప్రమాదం వలన తీవ్రంగా నష్టపోయి వ్యాపారం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ జిల్లా కలెక్టర్ వారు కానీ మన రాజకీయ నాయకులు, మంత్రివర్యులు దీని మీద స్పందించి తగు న్యాయం చేస్తారని జిల్లా కలెక్టర్ గారికి, మన ప్రీత ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాపు సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం అరండల్పేటలో జరిగింది. మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాపు నాయకులు మాట్లాడారు. సమాజం బాగు కోసం కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కళావతి, జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ ధనలక్ష్మి, ఎర్రంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాపు సంక్షేమ సేన అనేది ఒక కుల సంఘం కాదు, ఇది ఒక వ్యవస్థ. మిగతా సంఘాల్లా కాకుండా ఈ సమాజం బాగుపడాలి, ఈ సమాజానికి మంచి నాయకులు రావాలి, సమాజం బాగుపడితే అందులో మనం కూడా బాగుంటామనే వ్యూతో శ్రీ హరిరామ జోగయ్య గారు 87 ఏళ్ల వయసులో ఈ కాపు సంక్షేమ సేన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తి, పరిపాలనా దక్షుడు. అలాంటి వ్యక్తితో కలిసి మనం వెళితే ఆంధ్ర రాష్ట్రానికి బాగు చేకూరిద్ది. గుడ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకొని, చంద్రబాబు గారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ముందుకు ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నాము. ఎక్కడ కూడా జనసేన కాపు సంక్షేమ సేన వేరేదనేది చూడకండి. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందించారు. తొలి స్టేజ్లో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ జెనెటికల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని, స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవడం ద్వారా వాటిని గుర్తించి చికిత్స అందించవచ్చన్నారు. క్యాన్సర్ రావడం అనేది మన చేతిలో ఉండదు. అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఏజ్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నారు అనుకోండి, రొమ్ము క్యాన్సర్ తీసుకున్నారు, లేడీస్లో రొమ్ము క్యాన్సర్. అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ పెరగడం ఆపలేంగా, అది మన చేతిలో ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది.
సో అప్పుడు మనం చేయగలిగేది ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉంటాయి. రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అది స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించగలుగుతాం. సో అది మన చేతిలో ఉండదు, ఏజ్ అనేది మన చేతిలో ఉండదు. అట్లాగే మగవాళ్ళలో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రాస్టేట్ గ్లాండ్ అని కింద మన పాస్ వచ్చే ఆ ట్యూబ్కి చుట్టూ ప్రాస్టేట్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఉబ్బి అది క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఏజ్ని ఆపలేరు కాబట్టి అది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగి అది క్యాన్సర్గా మారిందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులర్గా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం దాన్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించగలుగుతాం. సో దీన్ని కూడా మనం మాడిఫై చేయలేం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే లక్ష్యంగా పాలన చేశారు. ఎలక్టోరల్ బాండ్ల తీర్పు బీజేపీకి చెంపపెట్టు సిపిఐ నేత నారాయణ వ్యాఖ్య. గ్రూప్ 2 పోస్టులను పెంచాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్పై పూర్తి స్థాయి అవగాహన అవసరమన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు. యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు హక్కు లభించిన వారికి తెలుగు యువత ఆధ్వర్యంలో అవగాహన. ముగిసిన గుంటూరు జిల్లా బాలోత్సవ్. వివిధ పోటీల్లో సత్తా చాటిన స్టూడెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.